అండి నమస్తే, నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ చేస్తున్నాను. నేను చికెన్ కొంచెం ఎక్కువగానే చేస్తుంటాను కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీలో చేస్తుంటాను. ఈ చికెన్ వచ్చేసి ఎస్పెషల్లీ తెలంగాణ స్పెషల్. మన ఆంధ్ర సైడ్ ఎక్కువగా ఈ వెరైటీ ట్రై చేయరు, బట్ తెలంగాణలో అయితే వాళ్ళ ఫంక్షన్స్లో కంపల్సరీ ఈ రెసిపీ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీంట్లో మనం కారం కానీ స్పైసెస్ ఏవి యాడ్ చేయము. జస్ట్ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వీటితో చేస్తాము. ప్రాసెస్ చాలా సింపుల్. దీనికోసం నేను మన స్పైస్ లెవెల్స్ని బట్టి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఒక 6 పచ్చిమిర్చి యాడ్ చేశాను, ఇవి చిన్నవి. సో ఇలా పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న కట్ట కొత్తిమీర ఫుల్ యాడ్ చేసేస్తాను. ఈ పుదీనా మనం బాగా కడిగేసి కట్ చేయాల్సిన అవసరం లేదు, అంతే మిక్సీ వేస్తాం కాబట్టి డైరెక్ట్గా మిక్సీలో యాడ్ చేసేయడమే. ఒక చిన్న కట్ట కొత్తిమీర యాడ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి దీంట్లో 2 స్పూన్లు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల ఈ కర్రీకి మంచిగా రిచ్ కన్సిస్టెన్సీ వస్తుంది, స్మూత్గా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ప్రాసెస్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టేసి దీంట్లోకి కర్రీలోకి సరిపోను ఆయిల్ యాడ్ చేశాను. నేను వచ్చేసి 1/2 kg చికెన్తో చేస్తున్నాను, సో నేను 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసి దాంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ సాల్టు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి అంతా ఆనియన్తో పాటే కలిపి కుక్ చేస్తాను. మనమేమి ఇవి ఆనియన్ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ కలిపి. ఎందుకంటే వీటన్నిటిలో పచ్చివాసన పోయేంత వరకు కుక్ అవ్వాల్సిందే. సో ఇది ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీసు, పెరుగు, అది కూడా ఈ ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల ఇది కూడా అన్నీ మనకి రావే కాబట్టి ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఇలా కుక్ చేసుకుంటే దాంట్లో పచ్చివాసన పోయి మంచి టేస్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ ఈ గ్రేవీ పైన ఎలా ఫ్లోట్ అవుతుందో. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా కుక్ అయిన దాన్ని ఫైన్గా కలుపుతున్నాను. ఇలా అంతా కలిసిన తర్వాత దీంట్లో ఒక ఫుల్ స్పూను ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేశాను. ఒక 1/4 స్పూను గరం మసాలా యాడ్ చేశాను. ఇంతే మసాలా, పెద్ద ఎక్కువ మసాలా ఏమి యాడ్ చేయము దీంట్లో. ఈ మసాలా ఈ గ్రేవీలో కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా ఈ గ్రేవీలో ఈ మసాలా కూడా ఒక 1 minute కుక్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఈ గ్రేవీలో యాడ్ చేయాలి. చికెన్ పీసెస్ చూడండి, ఇలా మీడియం సైజులో ఉంటే ఈ కర్రీలోకి బాగుంటాయి. మరి పెద్ద పీసెస్ కాకుండా మరీ చిన్న పీసెస్ కాకుండా ఇలా మీడియం సైజ్ పీసెస్ అయితే ఈ గ్రీన్ చికెన్కి బాగుంటాయి. ఇలా చికెన్ కూడా కడాయిలో యాడ్ చేసిన తర్వాత గ్రేవీ, చికెను అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కలిసిన తర్వాత ఇదంతా ఇలా కలిసిపోయింది కదా. ఇప్పుడు కొంచెం దీంట్లో 1/4 స్పూను మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఈ పెప్పర్ పొడి ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకొంచెం 1 స్పూన్ కసూరి మేతి ఇలా క్రష్ చేసేసి యాడ్ చేస్తున్నాను. ఇలా మిరియాల పొడి, కసూరి మేతి యాడ్ చేసి అంతా చికెన్ అంతా కలిసేలా కలుపుకోవాలి. దీంట్లో మనం వాటర్ ఒక్క డ్రాప్ కూడా యాడ్ చేయము. ఈ చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే గ్రేవీ ఫామ్ అవుతుంది. ఈ చికెన్ ఇంకా కుక్ అవ్వలేదు కదా, ఇది కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యి దీంట్లోంచి వాటర్ వచ్చి గ్రేవీ ఫామ్ అవుతుంది. ఆ గ్రేవీ మరీ ఎక్కువ గ్రేవీ కాకుండా ముక్క కంటి పెట్టుకొని ఉండే గ్రేవీ లాగా వస్తుంది, బాగుంటుంది. మనం ఆనియన్స్లోనే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు చికెన్కి సరిపోను నేను కొంచెం కల్లుప్పు యాడ్ చేశాను. ఇలా చికెన్ హాఫ్ కుక్ అయిన తర్వాత నచ్చిన వాళ్ళు క్యాష్యూస్ యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్. మా ఇంట్లో క్యాష్యూస్ ఇష్టపడతాం కాబట్టి నేను క్యాష్యూస్ యాడ్ చేశాను. ముక్క వచ్చేసి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఈ కర్రీ అంతా ఇలా కలిపేసుకొని మనకి చికెన్లోంచి వచ్చిన వాటర్తో గ్రేవీ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో,
అంతే, వాటర్ అయితే అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ గ్రీన్ చికెన్. ఇది రైస్లోకి, బగారాలోకి మంచి కాంబినేషన్. చపాతీతో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ రెసిపీ చేసి పెట్టండి పిల్లలకి. ఫుడ్ బాగా డైజెస్ట్ అవుతుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మనం యాడ్ చేసే పచ్చిమిర్చి ఒక్కటే స్పైస్, అవి మనం చూసి యాడ్ చేసుకుంటే ఇది చాలా బాగా వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.